హాయ్ గైస్, వెల్కమ్ టు కలికాలం అవలోకన్. అందరికీ దసరా శుభాకాంక్షలు. నేను ఇంట్రో వీడియోలో చెప్పేట విధంగా కాంతారా చాప్టర్ 1 మూవీ చూడడం జరిగింది. అందు గురించి దాని గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. బట్ అంతకంటే ముందుగా యాక్చువల్గా చాలా మంచి ఇంట్రో వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. కొంచెం సజెషన్స్ కూడా వచ్చాయి. ఆ సజెషన్స్ అన్ని తీసుకుంటామండి. ఐఎమ్ వెరీ న్యూ టు దిస్, అంటే కెమెరా ముందుకు రావడం ఇదే ఫస్ట్ టైం. అంటే నాకున్న లిమిటెడ్ రిసోర్స్తో ఐ ట్రై టు గివ్ మై లెవెల్ బెస్ట్ అండ్ మిస్టేక్స్ని ఓవర్కమ్ చేసుకుంటూ మీ ముందుకు మంచి కంటెంట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. అండ్ లెట్స్ గో ఇన్ టు ద మూవీ. కాంతారా చాప్టర్ 1 దీనికి ముందుగా ఇది ప్రీక్వెల్. కాంతారా 2020లో వచ్చింది కదా. విల్ డిస్కస్ వెరీ ఫ్యూ థింగ్స్ అబౌట్ దట్. యాక్చువల్గా కాంతారా మూవీ బాగుంటుంది, బట్ నాకైతే పర్సనల్గా అంతగా నచ్చలేదు. ఎందుకంటే స్క్రీన్ ప్లే చాలా ఫ్లాట్గా ఉంటుంది అండ్ మంచిగా మనకు బాగా మెస్పరైజ్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే ఆ మూవీలో కోలా ఆ కల్చరు అండ్ రిషబ్ శెట్టి యాక్టింగ్ అండ్ ద క్లైమాక్స్ ఇన్ దట్ మూవీ. అది మంచిగా 300 crores కలెక్ట్ చేసి ఒక ఫ్రాంచైజ్ లాగా ఉంది కాంతారా. చాప్టర్ 1 ట్రైలర్ చూశాక నేను అంతగా లేదు, ఏదో ఫ్రాంచైజ్ని వాడుకొని క్యాష్ చేసుకుందాం అనే విధంగా నాకు అనిపించింది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మూవీ ఎక్సలెంట్, చాలా బాగుంది. కాంతారా 1 కాంతారా మూవీ చాలా బాగా నచ్చింటుంది అందరికీ. దానికి చాలా 2-3 రెట్లుగా 10 times బాగుంది చాలా మూవీ. వెంటనే వీడియో ఆపేసి మీరు ఫస్ట్ టికెట్ బుక్ చేసుకోండి, లేకుంటే టికెట్ ముక్కలు దొరకదు. వీకెండ్కి కానీ ఫెస్టివల్ టైం కదా, ఫ్యామిలీస్ అందరూ వెళ్తారు కాబట్టి. ఖచ్చితంగా మీరు టికెట్స్ బుక్ చేసుకోండి. డోంట్ మిస్ ద మూవీ ఇన్ ద బిగ్ స్క్రీన్స్. మనం డీటెయిల్ డిస్కషన్లోకి వెళ్దాం. ఫస్ట్ నెగిటివ్స్ మాట్లాడుకుంటే సెకండ్ హాఫ్లో కొంచెం ఒక సీక్వెన్స్ ఉంటుంది కాంతారా చాప్టర్ 1 లాగే. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు అంత నెగిటివ్స్ కానీ డ్రాబ్యాక్స్ కానీ ఏం కనిపించలేదు. పాజిటివ్స్ చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకుందాం. ఇందాక చెప్పినట్టు కాంతారాలో చాలా ఫ్లాట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. నీకు ట్విస్ట్ కానీ గ్రిప్పింగ్ ఉండదు. అంటే అలాంటి మూవీస్కి కొంచెం ఉంటే ఆడియన్స్ మెస్పరైజ్ అయ్యి కొంచెం నరేషన్ కూడా కొంచెం ఫ్లాట్గా ఉంటుంది, అంత కన్విన్సింగ్గా అనిపించదు మీనింగ్ బట్ ఇందులో మాత్రం చాలా బాగుంది స్క్రీన్ ప్లే కానీ. నీకు అందులో కొన్ని సీన్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ 4-5 సీక్వెన్సెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అది బాగుంది. నెక్స్ట్ విఎఫ్ఎక్స్ అండి. విఎఫ్ఎక్స్ సూపర్ అండి, చాలా అంటే చాలా బాగుంది. మీకు ఒక ఆబ్జెక్ట్, యానిమల్ ఆబ్జెక్ట్ ఉంటుంది ఇందులో RRR. అక్కడ యానిమల్కి ఆబ్జెక్ట్కి ఇక్కడికి డిఫరెన్స్ చూడండి, చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఒక చిన్న మిస్టేక్స్, ఒక 2-3 టైమ్ మిస్టేక్స్ ఉన్నాయి, బట్ వీ కెన్ ఫర్గివ్ దట్. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్కి వస్తే రిషబ్ శెట్టి మీకు అందరికి తెలిసిందే, కాంతారా 1లో చాలా బాగా చేశాడు. ఈ లివ్ అప్ టు హిస్ మార్క్. అండ్ నెక్స్ట్ రుక్మిణి వసంత వెరీ ఫ్యూ మూవీస్, అంటే చాలా తక్కువ మూవీస్ చేసింది, బట్ అలా రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్ లాగా కాకుండా ఏదో సాంగ్స్ హీరో దగ్గరికి కొన్ని సీన్స్ ఉండి సాంగ్స్ ఉండి అలా కాకుండా మెయిన్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది క్యారెక్టర్. అండ్ యాక్టింగ్ కన్విన్స్ చేసింది తన క్యారెక్టర్తో. అది చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా మాట్లాడుకోవాలంటే రిషబ్ శెట్టి అండి. రిషబ్ శెట్టి నాట్ ఓన్లీ ఈజ్ యాక్టింగ్, ఈజ్ రైటింగ్ స్కిల్స్ కానీ డైరెక్షన్స్ కానీ చాలా బాగున్నాయి. మీనింగ్ నాట్ అంటే కాంతారా 1 వచ్చేసింది, డైరెక్ట్ కాంతారా చాప్టర్ 1 తీసేద్దాము అలా లేకుండా కూర్చొని కాన్సెప్ట్ మీద వర్కౌట్ చేసి ఆ ఎఫర్ట్స్ రైటింగ్లో కానీ అక్కడ మనకు కనిపిస్తాయి. చాలా బాగుంది. క్లైమాక్స్ అండి, ఎక్సలెంట్ క్లైమాక్స్. 2025లో బెస్ట్ మూవీ, బెస్ట్ అంటే బెస్ట్. శాండిల్వుడ్లో KGF కంటే బాగుందండి, సీరియస్ చెప్తున్నా. KGF 1 కంటే చాలా బాగుంది, బెస్ట్ ఫ్రమ్ ద శాండిల్వుడ్. ఇలాంటివే ఇంకా మంచిగా రిషబ్ శెట్టి లాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు ఇంకా ఇలాగే కాన్సెప్ట్ మీద కంటెంట్ మీద వర్క్ చేసి రావాలి. ఇదే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా కంటెంట్ చేసి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ. అండ్ వన్ మోర్ థింగ్ అండి, యాక్చువల్ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా సండే లైవ్ సెషన్స్ పెడదాం అనుకున్నాం కదా, ఇంటరాక్టివ్ సెషన్ విత్
మన సబ్స్క్రైబర్స్. బట్ ఈ సండే అవైలబుల్లో ఉండను, మేబీ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నా. సో నెక్స్ట్ మూవీ నుంచి ఖచ్చితంగా పెడదాం. సో మీట్ యూ గైస్ ఆన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ, బై.